హలో ఫ్రెండ్స్, మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తున్నాం కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి మనకి సాయిల్స్ మీద క్వశ్చన్ వచ్చిందనమాట. ఇన్ ఇండియా వెరీ డీప్ బ్లాక్ సాయిల్స్ ఆర్ ఫౌండ్ ఇన్. మనకి జాగ్రఫిక్ లొకేషన్ ఇచ్చారు. వెరీ డీప్ బ్లాక్ సాయిల్స్ ఎక్కడ ఇండియాలో ఉంటాయి అని క్వశ్చన్ ఇచ్చారు అనమాట. మనకి బ్లాక్ సాయిల్స్, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ సాయిల్స్ ఎక్కడెక్కడ డిస్ట్రిబ్యూషన్ అయినాయి అది ఐడియా ఉంటే మనం ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయొచ్చు. మనకి వెరీ డీప్ బ్లాక్ సాయిల్స్ అనేవి నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ డక్కన్ ప్లాట్యూ ఉంటుందన్నమాట. సో మనం కాన్సెప్ట్ చూద్దాం. ఇక్కడ మనకి నీట్గా ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో 10th క్లాస్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో బ్లాక్ సాయిల్ అని ఇచ్చి బ్లాక్ సాయిల్ గురించి మొత్తం ఇచ్చి మనకి ఎక్కడ డిస్ట్రిబ్యూషన్ ఉందంట. దిస్ టైప్ ఆఫ్ సాయిల్ ఈజ్ టిపికల్ ఆఫ్ ది డక్కన్ ట్రాప్ బసాల్ట్ రీజన్ స్ప్రెడ్ ఓవర్ నార్త్ వెస్ట్ డక్కన్ ప్లాట్యూ. సో ఇక్కడ మనకి ఉంది కదా నార్త్ వెస్ట్ డక్కన్ ప్లాట్యూ. ఇది మనకి క్వశ్చన్గా ఈ లైన్ని మనకి క్వశ్చన్గా ఇచ్చారు. నార్త్ వెస్టర్న్ డక్కన్ ప్లాట్యూ అని ఉంది అండ్ ఈజ్ మేడప్ ఆఫ్ లావా ఫ్లోస్. సో మనకి అది బ్లాక్ సాయిల్ అంటే నల్ల రేగడి నేలలు అనమాట. నెక్స్ట్ మనకి ఆన్సర్ వచ్చేసింది ఇండియా వెరీ డీప్ బ్లాక్ సాయిల్స్ ఆర్ ఫౌండ్ ఇన్ నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ డక్కన్ ప్లాట్యూ. నెక్స్ట్ మళ్ళీ ఇంకో క్వశ్చన్ వచ్చింది సాయిల్స్ మీదే. లాటరైట్ సాయిల్స్ గురించి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్, తప్పుగా ఉన్న స్టేట్మెంట్ని ఐడెంటిఫై చేయమన్నారు. ద జియోగ్రాఫికల్ ఎక్స్టెంట్ ఆఫ్ లాటరైట్ సాయిల్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ వెరీ లిమిటెడ్ అన్నారు. నెక్స్ట్ లాటరైట్స్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ సెమీ యారిడ్ అండ్ లో రెయిన్ఫాల్ రీజన్స్ అన్నారు. సో ఇది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అనమాట. హెవీ రెయిన్ఫాల్ రీజన్స్లో ఉంటుంది లాటరైట్ సాయిల్స్. నెక్స్ట్ లాటరైట్స్ ఆర్ లెస్ ఫర్టైల్ అండ్ అపియర్ రెడ్ అండ్ yellowish రెడ్. నెక్స్ట్ లాటరైట్స్ కెన్ బి యూస్డ్ టు గ్రో మ్యాంగో, క్యాష్యూనట్ ఆర్చర్డ్స్ని మనకి క్యాష్యూనట్ ఆర్చర్డ్స్ని పెంచడానికి, మ్యాంగో పెంచడానికి అనుకూలంగా ఉంటుందన్నమాట లాటరైట్ సాయిల్స్ అనేవి. సో మనం ఇక్కడ చూసుకుంటే లాటరైట్ సాయిల్ అది సేమ్ చాప్టర్లోనే బ్లాక్ సాయిల్ తర్వాత లాటరైట్ సాయిల్ కూడా ఉంటుంది. లాటరైట్ సాయిల్ అనేది మనకి లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది. మీనింగ్ వచ్చి లాటర్ విచ్ మీన్స్ బ్రిక్ అనమాట. లాటరైట్ సాయిల్స్ అనేవి మనకి ఇక్కడ ఉంది చూడు. డెవలప్స్ ఇన్ ఏరియా హై టెంపరేచర్ అండ్ హెవీ రెయిన్ఫాల్ అన్నాడు. మనకి లో రెయిన్ఫాల్ అన్నాడు. సో ఆ స్టేట్మెంట్ అనేది ఇన్కరెక్ట్ అనమాట. సో ఇక్కడ మనకి లాటరైట్ సాయిల్స్ గురించి మొత్తం ఉంది చూసుకోండి. మనకి ఆంధ్రప్రదేశ్ రెడ్ లాటరైట్ సాయిల్స్ అనేవి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లో, కేరళలో ఉంటే మోస్ట్ సూటబుల్ ఫర్ క్రాప్స్ లైక్ క్యాష్యూనట్. మనకి ఆ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు కదా, క్యాష్యూనట్. సో ఇవి లాటరైట్ సాయిల్స్ అనమాట. మనకి ఆన్సర్ వచ్చేసింది ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్లో లాటరైట్స్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ సెమీ యారిడ్ అండ్ లో రెయిన్ఫాల్ రీజన్ అని హెవీ రెయిన్ఫాల్ రీజన్లో ఉంటుందన్నమాట. సో అది మనకి వీటికన్నిటికి సోర్స్ వచ్చి క్లాస్ 10th ఎన్సీఆర్టీ జాగ్రఫీ బుక్ కాంటెంపరీ ఇండియా పార్ట్ 2. సో మనకి ఒకే చాప్టర్ నుంచి 2 క్వశ్చన్లు అనేవి రావడం జరిగింది. సో మనకి ఇది సాయిల్స్ డిస్ట్రిబ్యూషన్ అనమాట. మనకి ఇక్కడ బ్లాక్ సాయిల్ ఇవి వెరీ డీప్ చూసుకుంటే మనకి నార్త్ వెస్ట్ పార్ట్లో ఉంటాయి బ్లాక్ సాయిల్స్ అనేవి. సో అల్యూవియల్ సాయిల్. సో మనకి ఇక్కడ ఒక శాంపుల్ క్వశ్చన్ చూసుకుంటే ఇన్ ఇండియా మ్యాక్సిమం ఏరియా ఈజ్ కవర్డ్ బై విచ్ టైప్ ఆఫ్ సాయిల్. ఏ టైప్ ఆఫ్ సాయిల్ ఇండియాలో ఎక్కువ ఉందంటే మనకి ఆప్షన్ 3 అనేది అల్యూవియల్ సాయిల్ అనేది ఎక్కువగా ఉందన్నమాట. అబౌట్ 43% ఉంటుంది. సో మనకి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ వారు ఇండియాలో 8 టైప్ ఆఫ్ సాయిల్స్ని కేటగిరీ చేశారు. ఆ 8 టైప్ ఆఫ్ సాయిల్స్ అని చూసుకోండి. అల్యూవియల్ సాయిల్ మనకి క్వశ్చన్ కూడా అడగచ్చు. అకార్డింగ్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇండియాలో ఎన్ని టైప్ ఆఫ్ సాయిల్స్ ఉన్నాయి, 8 టైప్ ఆఫ్ సాయిల్ స్టేట్మెంట్ లాగానే వచ్చు. 9 టైప్స్ ఉన్నాయి, 10 టైప్స్ ఉన్నాయి. సో అట్లా ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఫామ్ చేయొచ్చు, చూసుకోండి. అల్యూవియల్ సాయిల్, బ్లాక్ కాటన్ సాయిల్, రెడ్ సాయిల్, లాటరైట్ సాయిల్. మనకి బ్లాక్ కాటన్ సాయిల్ మనకి బ్లాక్ సాయిల్ అంటారు, నల్ల రేగడి నేలలు. దాని మీద క్వశ్చన్ వచ్చింది. మనకి లాటరైట్ సాయిల్ మీద క్వశ్చన్ వచ్చింది. మౌంటైనస్ ఆర్ ఫారెస్ట్ సాయిల్స్, ఎరిడ్ ఆర్ డెజర్ట్ సాయిల్, సెలిన్ అండ్ ఆల్కనైల్ సాయిల్,
పీటీ అండ్ మార్షీ సాయిల్ అనేవి మనకి 8 టైప్స్ ఆఫ్ కేటగిరీస్. సో మనకి డిస్ట్రిబ్యూషన్ చూసుకుంటే మనకి అల్యూవియల్ సాయిల్ అనేవి మనకి అబౌట్ 43% ఉంటాయన్నమాట. తర్వాత రెడ్ సాయిల్, తర్వాత బ్లాక్ రేగూర్ సాయిల్. సో మనకి 43% ఉంటుంది అల్యూవియల్ సాయిల్ అనేవి. నెక్స్ట్ న్యూ అల్యూవియల్ని ఇవి ఇంపార్టెంట్ చూసుకోండి. ఖాదర్ అంటే న్యూ అల్యూవియల్ సాయిల్ అనమాట. భంగర్ అని ఉంటుంది ఓల్డ్ అల్యూవియల్ సాయిల్. సో అది మనకి ఇది సాయిల్స్ డిస్ట్రిబ్యూషన్ ఇండియా అనమాట. మనకి అసలు సాయిల్ అంటే ఏంటంటే మనకి థిన్ లేయర్ ఆఫ్ గ్రెయినీ సబ్స్టెన్స్ కవరింగ్ ది సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ ఈజ్ కాల్డ్ సాయిల్. ఇట్లా సాయిల్ టాప్ సాయిల్లో మనకి హమస్, నెక్స్ట్ హ్యూమస్, వెజిటేషన్ ఉంటుంది. ఇట్లా సబ్ సాయిల్ స్టాండ్ ఉంటుంది, సిల్ట్, క్లే ఉంటుంది. మనకి రాక్ అనేది వెదర్ అయ్యి మనకి సాయిల్ అనేది ఫామ్ అవుతుంది, పేరెంట్ రాక్ ఉంటుంది. సో గ్లాసరీలో వెదరింగ్ అంటే ఏంటో చూసుకోండి. బ్రేకింగ్ అప్ అండ్ డికే ఆఫ్ ఎక్స్పోజ్డ్ రాక్స్ బై టెంపరేచర్ చేంజెస్, ఫ్రాస్ట్ యాక్షన్, ప్లాంట్స్, ఎనిమల్స్ అండ్ మ్యాన్, అది వెదరింగ్. సో మనకి సాయిల్ ఫార్మేషన్లో మనకి ఫ్యాక్టర్స్ ఇవన్నమాట ఎఫెక్టింగ్ సాయిల్ ఫార్మేషన్. పేరెంట్ రాక్, నెక్స్ట్ క్లైమేట్, టైము, ఫ్లోరా, ఫాన్ అండ్ మైక్రో ఆర్గానిజమ్స్, నెక్స్ట్ రిలీఫ్ అంటే ఆల్టిట్యూడ్, స్లోపు. మనకి సాయిల్ అనేది ఫార్మేషన్లో ఫ్యాక్టర్ లాగా ఉంటుందన్నమాట. మనకి సాయిల్ కన్వర్జేషన్స్కి మనకి మృత్తికా క్రమక్షయం కాకుండా మనకి కన్వర్జేషన్ మెథడ్స్ ఉంటాయి. మల్చింగ్ అంటే ఏంటో జస్ట్ ఆర్గానిక్ మ్యాటర్ ఎక్స్ట్రా కవర్ చేస్తారనమాట. మనకి నెక్స్ట్ కాంటోర్ బ్యారియర్స్ ఉంటాయి. నెక్స్ట్ రాక్ డ్యామ్. సో ఇట్లా ఇమేజెస్ ఉన్నాయి చూసుకోండి. కౌంటర్ ఫ్లోయింగ్ అంటే ఇట్లా మనకి టెర్రస్ ఫార్మింగ్, ఇవి ఎక్కువ హిల్ రీజన్స్లో చేస్తారు టెర్రస్ ఫార్మింగ్ అనేది. నెక్స్ట్ షెల్టర్ బెల్ట్స్, ఇంటర్ క్రాపింగ్ కూడా మనకి సాయిల్ కన్వర్జేషన్లో యూజ్ అవుతుంది. ఎందుకంటే డిఫరెంట్ క్రాప్స్ ఉంటే మనకి ఆల్టర్నేట్ రోస్లో మనకి సోన్ చేసుకుంటే డిఫరెంట్ టైమ్స్ టు ప్రొటెక్ట్ ద సాయిల్ ఫ్రమ్ రెయిన్ వాష్ అనమాట. సో మనకి రెయిన్ వాష్ మనకి సాయిల్ అనేది ఏ రోజు కాకోకుండా మృత్తికా క్రమక్షయాన్ని తగ్గించడానికి మనకి ఉపయోగపడుతుంది. సో దీనికి సోర్స్ వచ్చి క్లాస్ 8th 10th టెక్స్ట్ బుక్ రీసోర్సెస్ అండ్ డెవలప్మెంట్, సాయిల్ యాజ్ ఎ రీసోర్స్లో ఉంటుంది మొత్తం సాయిల్స్ గురించి. సో మనకి సివిల్ సర్వీస్ యూపీఎస్సీ ఎగ్జామ్లో ప్రిలిమ్స్ ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగారు. విత్ రెఫరెన్స్ టు సాయిల్ కన్జర్వేషన్ కన్సిడర్ ది ఫాలోయింగ్ ప్రాక్టీస్. ఏ ప్రాక్టీస్ చేస్తాం మనకి సాయిల్ కన్జర్వేషన్లో అంటే మనకి క్రాప్ రొటేషన్ చూసాం ఇప్పుడే. నెక్స్ట్ టెర్రస్ ఫార్మింగ్ చూసాం. శాండ్ ఫెన్సెస్, విండ్ బ్రేక్స్ కూడా యూజ్ చేస్తారనమాట. అన్ని 1 2 3 4. సో మనకి ఇక్కడ నీట్గా ఎక్స్ప్లెనేషన్ ఉంది చూసుకోండి. మనకి క్రాప్ రొటేషన్ కానీ, శాండ్ ఫెన్సెస్ కానీ, టెర్రసింగ్ కానీ, విండ్ బ్రేక్స్ కానీ ఇవన్నీ సాయిల్ కన్వర్జేషన్లో యూస్ అవుతాయి. శాండ్ ఫెన్సెస్ అంటే మనకి సింపుల్ అండ్ చీప్ మెథడ్ అనమాట. మనకి శాండ్స్ అంటే మనకి ఎరిడ్ శాండీ ఏరియాస్లో మనకి బ్యారియర్స్, వుడెన్ స్లేట్స్, ఫ్యాబ్రిక్తో మనకి బ్యారియర్స్ పెడతాం, దాన్ని శాండ్ ఫెన్సెస్ అంటే మనకి శాండ్ అనేది మనకి వెళ్ళిపోకోకుండా మనకి బ్యారియర్ లాగా. నెక్స్ట్ క్రాప్ రొటేషన్ ఇప్పుడు చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ టెర్రస్ ఫార్మింగ్, ఇది మనకి హిల్లీ రీజన్స్లో మౌంటైనస్ ల్యాండ్స్కేప్లో మనకి ఈ ప్రాక్టీస్ అనేది ఫాలో అవుతారు మనకి సాయిల్ కన్జర్వేషన్లో. నెక్స్ట్ విండ్ బ్రేక్స్ అనేవి మనకి ఇవి ట్రీస్ అనమాట. ట్రీస్ని మనకి ట్రీస్, షర్బ్స్ కానీ మనకి ప్లాంట్ చేస్తారు. విండ్ వచ్చినప్పుడు మనకి మనకి సాయిల్ ఎరోజన్ కాకుండా ప్రొటెక్ట్ చేయడానికి, దాన్ని విండ్ బ్రేక్స్ అంటారు. సో ఇవన్నీ సాయిల్ కన్వర్జేషన్ మెథడ్. మనకి ఇట్లా డిస్ట్రిబ్యూషను సాయిల్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాయిల్స్ ఇన్ ఇండియా. సో ఇది డిస్ట్రిబ్యూషన్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.